నీవు నా చేయి పట్టుకుని మెల్లగా పైకి చేరుకోవచ్చు. కానీ నేనెలా స్పృశించగలను? నువ్వు పరపురుషుడివి, అందువల్ల నేను నీ చెయ్యి పట్టుకోకూడదు. అలా అని ఎవరు చెప్పారు? ఈ నియమం స్వయంగా మా యొక్క తండ్రి గారే లిఖించారు. అలా ఎందుకు లిఖించారు? మా తండ్రి గారు లిఖించిన నియమాలకు కారణాలెవరూ అడగరు, కేవలం వాటిని ఆచరిస్తూ ఉండాల్సిందే. సరే, అయితే నీవిక్కడే ఉండు. నన్ను ఇలా అర్థాంతరంగా వదిలిపెట్టి వెళ్తావా? తమరు నాతో పాటు యజ్ఞానికి వచ్చి తీరాల్సిందే మహాదేవా. వినపడిందా మీకు? తమరు నాతో వచ్చి తీరాల్సిందే. జవాబివ్వండి. శిల్పాచార్య, నేను ప్రజాపతి దక్షుడి పుత్రికను. తమరెవరు నన్ను ఈ ప్రశ్న అడగడానికి? ప్రశ్నలకు సమాధానం ప్రశ్నలా? సామంతము గల సతికి